బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రిజం పబ్ కాల్పుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్న బత్తుల ప్రభాకర్ ను విచారిస్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ వెంకటరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన కాలికి తగిలిన బుల్లెట్ ను తీసేశారు. బత్తుల ప్రభాకర్ చేతిలో గాయపడ్డ మరో బౌన్సర్ కు కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అటు బత్తుల ప్రభాకర్ కొద్ది రోజుల క్రితం ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చోరీకి పాల్పడ్డాడు. ఆ చోరీకి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అటు బత్తుల ప్రభాకర్ అయితే విచారణ అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏ అంశాలను పరిగణలోకి తీసి విచారిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా బత్తుల ప్రభాకర్కి సంబంధించిన నేర వృత్తి, గతంలో ఎక్కడ ఏం చేశాడన్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు వీరికి అందినటువంటి సమాచారం వరకు దాదాపు 74 వరకు కూడా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ అయినట్టుగా సమాచారం అవుతుంది. ఇతను లైఫ్ స్టైల్ కూడా చాలా విలక్షణంగా ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా చింతపర్తి పక్కన ఉన్నటువంటి వడ్డపల్లి గ్రామంలో అతను జన్మించినట్టుగా తెలిసింది. అక్కడే 16 సంవత్సరాల వరకు కూడా అక్కడే ఉన్నాడు. అయితే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎక్కువగా దొరికిపోతున్న నేపథ్యంలో అక్కడి నుంచి తన మకాంని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి మార్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అక్కడ ఒక గ్యాంగ్తో కలిసి అతను ఈ యొక్క దొంగతనాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ దొంగతనాలు చేస్తున్నటువంటి క్రమంలోనే కేసులు పాలైపోవడం, ఎక్కువగా జైలు పాలవ్వడము, ఇవన్నీ కూడా నిత్యకృతంగా అవుతున్నటువంటి నేపథ్యంలో సో వీళ్ళతో తన గ్యాంగ్తో ఉంటే మరొకసారి నేను దొరికిపోయే అవకాశం ఉంది, మళ్ళీ జైలు జీవితం గడిపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తను ఎందుకు సొంతంగా ఎదగకూడదు అనే ఉద్దేశంతో తనే సింగిల్గా వెళ్ళి ఎక్కడైతే కాలేజీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, హాస్టల్స్ కానీ ఈ వీటి మీద ఎక్కువగా ప్రధాన దృష్టి పెట్టి అతను ఈ యొక్క దొంగతనాలు అనేది చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ దొంగతనాలు చేసిన వచ్చినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఈ విలాసాలకు వాడుకోవడము, తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడము, ఆ లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ అక్కడ ఉన్నటువంటి కాలేజ్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ అతను ఈ రకమైనటువంటి పనులు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు అతను ఈ అమ్మాయిలతో తిరగడమే కాకుండా, వాళ్ళని ట్రాప్ చేయడమే కాకుండా, ఈ దొంగతనాలు చేయడమే కాకుండా ఈ ట్రాన్స్జెండర్స్తో కూడా ఎక్కువగా ఆయన చనువుగా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వారిని అన్ని రకాలుగా యూజ్ చేయడమే కాకుండా వారికి రక్షణ కవచాలు కొన్ని చోట్ల వాడుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే అతని ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడికే బయటకు వెళ్లకుండా చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎట్టకేలకి నిన్న ఆయన దొరికాడు కాబట్టి, దాంతోపాటు మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. అడ్మిషన్స్ సమయంలో చాలా వరకు కూడా డబ్బులు తీసుకుంటారు కాబట్టి స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా అతను హాస్టల్స్ని టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గర బట్టి డబ్బులు కొట్టేసినటువంటి ఉదంతాలు కూడా చాలా వరకు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు. నిన్న ప్రిజం పబ్కి వచ్చినప్పుడు ఆయన నిత్యకృతం హైదరాబాద్లో టాప్ మోస్ట్ అన్ని పబ్బులకు రెగ్యులర్గా వెళ్తుంటాడు. కాకపోతే వేషాలు మారుస్తూ వెళ్తుంటాడు. ఎందుకంటే వయసు చిన్నది కాబట్టి కొంచెం పాష్గా రెడీ చేసి అతను వెళ్తున్నట్టుగా సమాచారం. ఆ కోవెలని నిన్న ప్రిజం పబ్కి వెళ్ళాడు. చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పోలీసులకు వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులు చూడగానే తన వద్దునటువంటి పిస్టల్తో వారిని కాల్చినటువంటి నేపథ్యం. అయితే అతనికి పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే కొత్త ప్రభాకర్ ఉన్నాడు కాబట్టి అతని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ.